ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు ఆషాఢమాస బహుళాష్టమి, ఆషాఢమాస బహుళ అమావాస్య, గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఏదైనా ఒక పనులు చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచింప చేయడము చాలా అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, వాతావరణంలో చెడు మార్పులకు అనుకూలంగా మీరు ఆహారాన్ని తీసుకోకపోయినా, తగు వ్యాయామాలు సక్రమంగా చేయకపోయినా వ్యాధుల బారిన పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అష్టమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క వాహనాలు, ఫోన్లు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనబడుతూ ఉంటాయి. దాని పరిస్థితిని బట్టి మీరు ప్రయాణం చేయగలగాలి. మితిమీరిన వేగము, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్థిరంగా ఉండాలని మీరు అనుకుంటూ ఉంటారు. స్థానాచరణ ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కానీ భార్య చేత భర్త, భర్త చేత భార్య ఆరాధిస్తూ గౌరవించబడగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. అలాగే తల్లిదండ్రుల నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లావాదేవీలు వచ్చే సదావకాశాలు చాలా అధికంగా పుష్కలంగా ఉన్నాయని చెప్పి కూడా మీరు గమనించాలి. అలాగనే ఏకాదశ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఏదైనా పనులు కార్యక్రమాలు చేసేటప్పుడు సక్రమంగా ఉండబడే డాక్యుమెంట్ను పరిశీలించుకోవడం, క్రయ విక్రయాలను ఆచి తూచి చేయగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఈ యొక్క గురువారం పూట పుష్యమీ నక్షత్రం రోజు చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. పుష్యమీ నక్షత్రం వచ్చిన రోజున గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్లజిల్లేడి యొక్క వృక్షము. ఆ తెల్లజిల్లేడి యొక్క వృక్షం దగ్గర కుష్మాండ దీపాన్ని పెట్టడం,
అంటే కొబ్బరికాయను సగభాగానికి ఏర్పాటు చేసి నారికేల దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైన ఐశ్వర్యము ఆనందం తులారాశి వారికి సొంతం అవుతుంది. అలా ఒక 27 ప్రదక్షిణాలు చేయడం, అలాగనే ఆ ఓపిక శక్తి కలిగితే ఆ వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టగలిగినట్లయితే సంపూర్ణమైన ఐశ్వర్యము ఆనందము రాజయోగము విపరీతమైన ఐశ్వర్యము ఆనందము. ఇది శ్రవణమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని స్మరించడం వల్ల ధ్యానించడం వల్ల రాజయోగము తులారాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.